గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కోటేశ్వర రెడ్డి అండ్ యాప్ట్యూడ్ ట్రైనర్. సో ఈ రోజు మనము ఇంకో కంపెనీ గురించి డిస్కస్ చేద్దాం. కమింగ్ సూన్ డిఫరెంట్ కాలేజీలో ఈ కంపెనీ వస్తుంది, ఎల్టీఐ మైండ్ ట్రీ. ఇది కూడా బల్క్ రిక్రూటర్. సో ఇంతకుముందు వీడియోలో మనం ఇన్ఫోసిస్ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఏమేమి రౌండ్స్ ఉంటాయి. ఇన్ఫోసిస్ లో 7 సెక్షన్స్ ఉంటాయి: యాప్ట్యూడ్, రీజనింగ్, పజిల్స్, వర్బల్, సూడో కోర్స్, ఇంగ్లీషు ప్లస్ ఎస్ రైటింగ్. సో 7 టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. అలాగే ఈ రోజు మనము ఎల్టే మైండ్ ట్రీ గురించి డిస్కస్ చేద్దాం. ఇది కమింగ్ విత్ ఇన్ 1 మంత్ లోపల డిఫరెంట్ కాలేజెస్ కి విజిట్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో మీకు ఎంతో యూజ్ అవుతుంది. సో లాస్ట్ వరకు చూడండి వీడియో. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ తెలుసుకుంటే మీకు వచ్చే అడ్వాంటేజ్ అంటే ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ బేస్ చేసుకుని ఎగ్జామ్ ప్రిపేర్ కావచ్చు. ఎందుకంటే కొన్ని కంపెనీస్ లో వర్బల్ ఎక్కువ ఫోకస్ చేస్తారు, కొన్ని కంపెనీస్ లో యాప్ట్యూడ్ రీజనింగ్ ఎక్కువ ఫోకస్ చేస్తారు, కొన్ని కంపెనీస్ లో సూడో కోర్స్ ఎక్కువ ఉంటాయి. అలా కంపెనీ బేస్ చేసుకుని ప్రిపేర్ అయితే ఆ కంపెనీ ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎల్టే మైండ్ ట్రీ గురించి డిస్కస్ చేద్దాం. సో యాస్టేజ్ గా రిజిస్ట్రేషన్ ఉంటుంది. నేను చాలా వీడియోస్ లో మీకు ఇది రిపీట్ గా చేస్తున్నాను, ఎందుకంటే చాలా మంది మంచి అవకాశాలు వదిలిపెట్టుకొని పోతుండ్రు. అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మిస్టేక్ చేయడం వల్ల ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మిస్టేక్స్ అనేది మీకు రెజ్యూమ్ లో ఫ్యూచర్ లో మీకు ఇంటర్వ్యూలో ఎఫెక్ట్ అవుతుంటాయి, లేకపోతే మీ ప్రిపరేషన్ కూడా బాగా డిస్టర్బ్ చేస్తుంటాయి. అందుకనే మీకు ఒక 1 వీక్ 10 డేస్ టైం ఇస్తే రిజిస్ట్రేషన్ లింక్ ఒక 2-3 డేస్ లోపల కంప్లీట్ అయ్యి ట్రై చేయండి. ఈవెన్ ఫస్ట్ డే మీరు అప్లై చేసినా తప్పేముంది, లాస్ట్ డే కంటే మీరు ఫస్ట్ డే అప్లై చేసినా మీకు నష్టమైతే లేదు కదా, లాభం పక్కన పెడితే. అందుకనే ఎనీ కంపెనీ మీ కాలేజీకి వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ అనేది విత్ ఇన్ 2 to 3 డేస్ లో కంప్లీట్ చేసుకోండి. సో దట్ మీకు ఏదైనా మిస్టేక్స్ వచ్చినా సరే ప్లేస్మెంట్ సెల్ ద్వారా మీరు ఈజీగా ఆ మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి త్రూ సూపర్ సెట్ కానీ, లేదా మీకు ప్లేస్మెంట్ సెల్ లింక్ ఇస్తే. సో ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ టోటల్ డ్యూరేషన్ 120 మినిట్స్ టైం. సో మొత్తం డ్యూరేషన్ 120 మినిట్స్ టైం ఉంటుంది ఎల్టీఐ మైండ్ ట్రీ. సో ఈ 120 మినిట్స్ లో ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఉంటుంది, 12 క్వశ్చన్స్, 15 మినిట్స్ టైం. ఇందులో రీడింగ్ కాంప్రిహెన్షన్, సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ కంప్లీషన్ ఇలా ఉంటాయి. సో 12 క్వశ్చన్స్ ఉంటాయి, 15 మినిట్స్ టైం. తర్వాత ఇందులో ఇంపార్టెంట్ రీడింగ్ కాంప్రిహెన్షన్, తర్వాత సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ కంప్లీషన్. ఎక్కువ మంది వర్బల్ డిస్క్వాలిఫైడ్ ఎక్కడంటే రీడింగ్ కాంప్రిహెన్షన్. అంటే ఆ పర్టికులర్ టైంలో 3 to 5 క్వశ్చన్స్ మీరు ప్యాసేజ్ చదివి చేయలేకపోతారు. అందుకనే డైలీ మీరు ఒక ప్యాసేజ్ చేయగలిగితే, ఒక 30 to 50 ప్యాసేజ్ చదివితే మీరు ఎగ్జామ్లో ఈజీగా, అంటే ఏదైతే మనం కష్టం అనుకుంటామో రీడింగ్ కాంప్రిహెన్స్, అదే తక్కువ టైంలో చేయొచ్చు. సో మీరు వర్బల్లో ఈజీ క్వాలిఫై కావాలనుకుంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ బాగా ప్రాక్టీస్ చేయండి. రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎలా చేస్తారంటే విత్ ఇన్ 1 మంత్ లోపల 30 to 50 రీడింగ్ కాంప్రిహెన్షన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఎంత స్కిల్స్ వస్తే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో దట్ అట్లా కేక్ వాక్ లాగా అయిపోతుంది వర్బల్. తర్వాత లాజికల్ ఎబిలిటీ 12 క్వశ్చన్స్, 15 మినిట్స్ టైం. ఈ లాజికల్ ఎబిలిటీలో మీకు డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, డేటా సఫిషియన్సీ అది బాగా ఇంపార్టెంట్. ఈ మధ్య ఎగ్జామ్స్ లో డేటా సఫిషియన్సీ అనే టాపిక్ బాగా వస్తుంది. తర్వాత స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, ఓకేనా, డేటా ఇంటర్ప్రిటేషన్, సీటింగ్ అరేంజ్మెంట్స్, ఈ టాపిక్స్ ఇంపార్టెంట్. తర్వాత క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఇందులో అర్థమెటిక్ కవర్ అయితే 12 క్వశ్చన్స్, 15 మినిట్స్ టైం. లైక్ ఎక్కువ అందరూ ఫోకస్ చేసి పర్సెంటేజ్ మీద, టైమ్ అండ్ డిస్టెన్స్ మీద, ట్రైన్స్ మీద, ఏజెస్ మీద, యావరేజ్ మీద, ఒక టోటల్ 20 టాపిక్స్ ఉంటాయి కదా, అంటే ఒక 5 to 10 టాపిక్స్ బాగా ఇంపార్టెంట్ అన్ని కంపెనీస్ లో. లైక్ పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, ఏజెస్, యావరేజెస్, రేషియోస్, నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టమ్ కూడా బాగా ఇంపార్టెంట్ ఈ మధ్య ఎగ్జామ్స్ లో, నెంబర్ సిస్టమ్. సో ఇలాంటి టాపిక్స్ ఇందులో వస్తాయి. సో సెక్షన్ 1 లో ఇంగ్లీష్ ఉంటుంది, రీడింగ్ కాంప్రిహెన్షన్, సెంటెన్స్ కరెక్షన్ అయి ఉంటాయి. తర్వాత లాజికల్ ఎబిలిటీలో 12 క్వశ్చన్స్ ఉంటాయి, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్ప్రిటేషన్. తర్వాత క్వాంటిటీ యాప్టిట్యూడ్ 12 క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, నెంబర్ సిస్టమ్, అన్ని 12 క్వశ్చన్స్. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మినిట్స్. లైక్ సూడో కోర్స్ వస్తుంటాయి. సో వాటికి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే సూడో కోర్సు ఏదైనా సరే నెంబర్ ఆఫ్ టైమ్స్, మీరు ఎవరైనా ఫేమస్ పర్సన్ చూస్తే వాళ్ళకున్న కామన్ క్వాలిటీ ఏంటంటే అదే పనిని రిపీట్గా ప్రాక్టీస్ చేసిండ్రు. మీరు కూడా ఒక 100 సూడో కోర్స్ చేసిననుకోండి, రేపు 25 క్వశ్చన్స్ 35 మినిట్స్లో ఈజీగా క్వాలిఫై చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకనే ఏ సెక్షన్ ఉంటే ఆ సెక్షన్కి, మీకు ఇన్ఫోసిస్ కూడా డైలీ ఒక సెక్షన్ మీద ఒక బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఎల్టీఐ మైండ్ ట్రీ కూడా ఓకే, ఫస్ట్ ఇంగ్లీష్ ఉంటుంది. ఈ రోజు నేను ఈ 12 క్వశ్చన్స్ ప్రిపేర్ కావాలంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ చేయాలి. సో ఈ రోజు నేను 2 రీడింగ్ కాంప్రిహెన్షన్ చేస్తాను, తర్వాత రేపు ఒక 2 రీడింగ్ కాంప్రిహెన్షన్స్, తర్వాత ఒక సెంటెన్స్ కరెక్షన్. అలా అర్థమెటిక్ లో ఈ రోజు నేను సీటింగ్ అరేంజ్మెంట్స్, డైరెక్షన్ చదువుతాను.
రీజనింగ్ లో అర్థమెటిక్లో ఈరోజు నేను టైమ్ అండ్ వరకు టైమ్ అండ్ డిస్టెన్స్ చేస్తాను. అలానే ప్రోగ్రామింగ్ లో ఈ రోజు నేను ఒక 10 సూడో కోర్స్ సాల్వ్ చేస్తాను. సో దట్ ఆ సెక్షన్ క్వాలిఫై అవుతారు. అంటే ఫస్ట్ మీరు ఏ కంపెనీ చూసుకున్నా జేడీ చూడాలి, జాబ్ డిస్క్రిప్షన్. ఆ జాబ్ డిస్క్రిప్షన్ బేస్ చేసుకుని ఎన్ని సెక్షన్ చూడాలి, ఈ సెక్షన్ కి ఎంత టైం చూడాలి, మనకి ఎగ్జామ్ కి ఈ రోజుకి ఎంత గ్యాప్ చూసుకోవాలి. ఇట్లా మీరు ప్రిపేర్ అయితే ఏ కంపెనీ అయినా సరే ఈజీగా రిటన్ టెస్ట్ క్వాలిఫై అవుతారు. ఈజీగా రిటన్ టెస్ట్ క్వాలిఫై అంటే జాబ్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే 100 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే 70 మంది క్వాలిఫై అయితే అందులో 50 మెంబర్స్ జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే మీరు రిటన్ టెస్ట్ క్వాలిఫై అంటే 50% మీకు జాబ్ వచ్చేసినట్టే. అందుకని ఏ కంపెనీ ఉన్న ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫాస్ట్ చేసుకోండి, జాబ్ డిస్క్రిప్షన్ తెలుసుకోండి. సో ప్రోగ్రామింగ్ లో 25 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మినిట్స్ టైం ఉంటుంది. తర్వాత కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్, ఇది లైక్ కంప్యూటర్ నెట్వర్క్స్ మీద, తర్వాత ఎంఎస్ ఆఫీస్ బేసిక్స్ మీద, తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ మీద, వెబ్ అప్లికేషన్స్ మీద కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ ఉంటాయి. ఈ ఒక డైలీ ఒక 10 క్వశ్చన్స్ ప్రిపేర్ కాండి, ఒక 100 to 150 క్వశ్చన్స్ ప్రిపేర్ కాండి. 100 to 150 ఇది 20 క్వశ్చన్స్ 20 మినిట్స్ టైం. నెక్స్ట్ వాయిస్ అసెస్మెంట్ ఉంటుంది. ఇందులో మీకు లిజనింగ్, స్పీకింగ్, ఆ స్కిల్స్ మీద మీకు కమ్యూనికేషన్, ఈ 3 మీద బాగా ఫోకస్ చేస్తారు. 7 క్వశ్చన్స్ 20 మినిట్స్ టైం. సో ఇది 6 సెక్షన్స్ ఉంటాయి. మామూలుగా ఇన్ఫోస్ అయితే 7 సెక్షన్స్, యాప్ట్యూడ్, వర్బల్, పజిల్స్, రీజనింగ్, సూడో కోర్సు, ఇంగ్లీషు అండ్ ఎస్ఏ రైటింగ్. ఓకే, ఇందులో అయితే మనకి ఏముంటాయంటే 6 రౌండ్స్ ఉంటాయి. యాప్ట్యూడ్, వర్బల్, రీజనింగ్, ప్రోగ్రామింగ్ అంటే సూడో కోర్సు, కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ వాయిస్ అసెస్మెంట్స్. ఈ ఎగ్జామ్లో 6 సెక్షన్స్ ఉంటాయి, 120 మినిట్స్ టైం ఉంటుంది. తర్వాత రోల్ ఈజ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ. సో గెట్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ. ద ప్యాకేజ్ ఈజ్ నియర్లీ 4.05 LPA per annum. సో ఇది మంచి అవకాశం LTI మైంట్రీ అనేది. సో కమింగ్ 1 month లోపల మీకు LTI అనేది 1-2 months లోపల వితిన్ కొన్ని కాలేజ్కి విజిట్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇది LTI మైంట్రీ ఓవర్వ్యూ. సో LTI మైంట్రీలో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 120 క్వశ్చన్స్, 6 సెక్షన్స్ ఉంటాయి. సో 12 యాప్టిట్యూడ్ క్వశ్చన్స్, 12 రీజనింగ్ క్వశ్చన్స్, 12 వర్బల్ క్వశ్చన్స్, తర్వాత 25 ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్, 20 కంప్యూటర్ ఫండమెంటల్స్, 7 వాయిస్ అసెస్మెంట్ క్వశ్చన్స్, 20 మినిట్స్ టైం. సో దీస్ సెక్షన్స్ ఇంక్లూడ్ 120 మినిట్స్ టైం. సో ఈ 6 సెక్షన్స్ మీరు డైలీ ప్రిపేర్ అయితే అలా 7 సెక్షన్స్ ఇన్ఫోసిస్ లో, ఇందులో ఒక 6 సెక్షన్స్, అలానే 13 కాదు, డిఫరెంట్ అండ్ మాక్సిమం కంపెనీస్ లో యాప్ట్యూడ్, రీజనింగ్, వర్బల్, ప్రోగ్రామింగ్ అనేది కామన్ గా ఉంటుంది. సో ఎక్స్ట్రా యాడ్ అయితే కొన్నింటిలో కంప్యూటర్ ఫండమెంటల్స్ యాడ్ అయితే కొన్నింటిలో కావు. సో ఈ 2 కంపెనీస్ మీకు మంచి అవకాశం, ఇన్ఫోసిస్, LTI మైంట్రీ. సో రిటన్ టెస్ట్ బాగా ప్రిపేర్ అయితే, రిటన్ టెస్ట్ క్వాలిఫై అయ్యారంటే మీకు 50% జాబ్ వచ్చేసినట్టే, 50 to 70% కూడా. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ, HR ఇంటర్వ్యూ. మీకు చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ యొక్క టెక్నికల్ స్కిల్స్ ఆల్రెడీ రిటన్ టెస్ట్లోనే వాళ్ళు ఎనాలిసిస్ చేయగలిగితే టెక్నికల్ HR ఒకటే కంబైన్ చేస్తారు. ఒకవేళ మీ టెక్నికల్ అంటే వాళ్ళు చేయకపోతే ఎక్కువ టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో టెక్నికల్ ఇంటర్వ్యూ సపరేట్గా ఉన్నప్పుడు మీరు దేని మీద ఫోకస్ చేయాలంటే ప్రాజెక్ట్ మీద బాగా ఫోకస్ చేయాలి, ప్రాజెక్ట్ మీద. ఓకేనా? సో మీరు ఎప్పుడైనా సరే టెక్నికల్ ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ ఉందంటే ఒక 10 to 15 minutes ప్రాజెక్ట్ మీద ఉంటుంది. ప్రాజెక్ట్ లో వాళ్ళు మెయిన్ ఫోకస్ చేసేది అంటే ఫస్ట్ది మీరు ఆ ప్రాజెక్ట్ జెన్యున్ చేశారా లేదా మీ టీమ్ మెంబర్స్ లో ఒక హెల్ప్ చేస్తే మీరు చేశారా, అది అంటే మీరు ఆ ప్రాజెక్ట్ లో మంచి రోల్ ఉందా లేదా. ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకోటి, ఆ ప్రాజెక్ట్ కి ఏమేమి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ టెక్నాలజీస్ వాడిండ్రు, అందులో మీకు ఎంత స్కిల్స్ ఉన్నాయి, ఇది మెయిన్ చెక్ చేసేది. ఓకేనా? సో టెక్నికల్ ఇంటర్వ్యూలో ఒక హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఉంటే 10 to 15 minutes ప్రాజెక్ట్ అడిగితే ప్రాజెక్ట్ లో వాళ్ళు మీ నుంచి ఏం అబ్జర్వ్ చేస్తారంటే ఈ క్యాండిడేట్, వాళ్ళ ముందు కూర్చున్న క్యాండిడేట్ అసలు ఈ ప్రాజెక్ట్ జెన్యున్ చేసిందా లేదా, ఒకవేళ జెన్యున్ చేస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ టెక్నాలజీ ఏం వాడిండు, ఆ వాటి మీద తనకి స్కిల్స్ ఉన్నాయి లేవా, ఇది మెయిన్ టెస్ట్ చేసింది. మరి మిగతా 15 minutes మీ కోర్ సబ్జెక్ట్స్ మీద 4 years చదివారు కాబట్టి 35 to 40 సబ్జెక్ట్స్, వాటి మీద మీకు ఎంత అవగాహన ఉందో కూడా వెరిఫై చేస్తారు మిగతా 10-15 minutes. తర్వాత HR మెయిన్ చూసి సెల్ఫ్ ఇంట్రో. ఒక వ్యక్తి సెల్ఫ్ ఇంట్రో బాగా ప్రిపేర్ అయినారంటే 50% తను సెలెక్ట్ అయినట్టే. అంటే ప్రాజెక్ట్ బాగా ప్రిపేర్ అయ్యి కొన్ని సూడో కోర్సు అంటే కోర్స్ ఇచ్చి వాటికి రాయమంటారు కొన్ని టెక్నికల్ ఇంటర్వ్యూస్ లో, అది ప్రిపేర్ అయ్యి టెక్నికల్ HR ఇంటర్వ్యూలో సెల్ఫ్ ఇంటర్వ్యూ బాగా చెప్తే మీరు ఇంటర్వ్యూ ఈజీగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత రిజల్ట్ ఇస్తారు. ఇది LTI మైంట్రీ. సో నేను సెల్ఫ్ ఇంటర్వ్యూ ఎలా కావాలో ఒక 5 minutes
అంటే మీరు సెల్ఫ్ ఇంట్రోలో ఏమేమి కంటెంట్ ఉండాలనేది ఒక 5 minutes వీడియో చేస్తాను నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్లో 1 week 10 daysలో. ఆ సెల్ఫ్ ఇంట్రో ప్రకారం మీరు ఎడిట్ చేసుకోగలిగితే మీకు ఈజీగా సెల్ఫ్ ఇంట్రో బాగా చెప్తారు. ఒక వ్యక్తి సెల్ఫ్ ఇంట్రో చేసినారంటే ఫస్ట్ ఇంప్రెషన్ పడిపోతుంది. జనరల్గా వాళ్ళు తర్వాత మీరు కొన్ని మిస్టేక్ చేసినా మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది ఈ రోజు వీడియో ఎల్టీఐ మైంట్రీ. సో కమింగ్ వితిన్ 15 to 1.5 month లోపల ఇన్ఫోసిస్ ఎల్టీఐ మైంట్రీ కాలేజ్కి విజిట్ చేస్తుంది కాబట్టి ఈ 2 వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో ఎల్టీఐ మైంట్రీ 6 సెక్షన్స్ ఉంటాయి, 120 minutes టైం. ఇది మంచి అవకాశం, 4.05 lakhs per annum. ప్యాకేజ్ చూడకండి, ఫస్ట్ ఒక బీటెక్ స్టూడెంట్కి జాబ్ వస్తే ఆ ప్యాకేజీ ఆ కాన్ఫిడెంట్ బేస్ చేసుకుని ఎక్కువ ప్యాకేజ్ మీరు ట్రై చేయొచ్చు. చాలా మంది మాకు 10 lakhs వస్తే అటెండ్ అవుతామంటే 4 lakhs కొట్టి అది మాకు వద్దనుకుని అప్పుడు 10 lakhs ట్రై చేయాలి. కానీ మాకు 4 lakhs వద్దనుకుని అటెంప్ట్ చేయకపోతే చాలా బ్లైండ్ మిస్టేక్. ఓకేనా? సో ఇది ఎల్టీఐ మైంట్రీ. సో కమింగ్ వీడియోస్లో ఎల్టీఐ మైంట్రీ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఇన్ఫోసిస్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేశాను, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. తర్వాత ఎల్టీఐ మైంట్రీ రోజు ఎక్స్ప్లెయిన్ చేశాను, కమింగ్ ఫ్యూచర్లో క్వశ్చన్స్ కూడా. ఇలా ఏ కంపెనీ కాలేజీకి వచ్చినా సరే ఆ కంపెనీస్ యొక్క ప్యాటర్న్స్, ఆ కంపెనీస్ మోడల్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మోడల్ క్వశ్చన్స్ అడ్వాంటేజ్ అంటే అదే మోడల్స్ ఎగ్జాంపుల్ వస్తే మీకు టైం సేవ్ అవుతుంది. ఓకే, ఇలా మేము మా కంపెనీస్ ప్యాటర్న్స్ మీకు నచ్చి మీ యూజ్ అవుతుంది అనుకుంటే మీ జూనియర్స్కి మీ సీనియర్స్కి మా లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. Like, share and subscribe. Hit the bell icon for more updates.